ఇప్పుడు ప్రెసెంట్ అయితే హోమ్ బేకరీ బిజినెస్ చేసే వాళ్ళందరికి కూడా చాలా ట్రెండ్ నడుస్తుంది. సో నేను కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు కదా. మనము ఇచ్చే హైజీన్ గానీ, వర్క్ గానీ, డిజైన్ గానీ, అవుట్పుట్ గానీ నార్మల్ బేకరీస్ వాళ్ళు అంత ఓపికగా ఎవరు చేసి ఇవ్వరు. ఇదైతే నిజము. మనము ఎక్కువ టైం తీసుకొని ఒక్కొక్క కేక్ మన సొంత ఇంట్లో వాళ్ళకి ఎలా చేసిస్తామో అలా చేసే ఇస్తుంటాం. సో దాన్ని బట్టి మన దగ్గరకు వచ్చే కస్టమర్ కూడా ఎట్లా ఉంటారంటే బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారనమాట. వీళ్ళ దగ్గర బాగుంటుంది, బాగా అవుట్పుట్ ఇస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ అనేది హై లెవెల్లో ఉంటాయి. సో ఆ హై లెవెల్ రీచ్ అవ్వాలి అంటే సమ్ టైమ్స్ వచ్చేసి మనకి ఈజీగా ఉంటది. బట్ సమ్ టైమ్స్ వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ పిక్చర్ లో ఇచ్చే ఆ డిజైన్స్ ఏమైనా ఉంటాయో కొన్ని మనకి కష్టంగా అనిపించవచ్చు. ఆ డిజైన్ మనకు కొత్తగా ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ డిజైన్ తయారు చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ అయినా, సంథింగ్ డిజైన్ కి కావాల్సిన ఇంకేదైనా కూడా XYZ ఏవైనా కూడా మన దగ్గరలో లేకపోవచ్చు. అవన్నీ చూసినప్పుడు కొంచెం టెన్షన్ రావచ్చు. ఇనిషియల్ లో నేను ఇదంతా కూడా అనుభవించాను అనమాట. సో మీరైతే టెన్షన్ పడద్దు. ఫస్ట్ కస్టమర్ ఇచ్చే ఫోటోని తీసుకొని కొంచెం క్షుణ్ణంగా చూడండి. ఆ ఫోటోని క్లియర్ గా జూమ్ చేసి చూడండి. ఈ డిజైన్స్ అన్ని కూడా ఎలా మనం చేయగలము అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ దెమ్ వచ్చేస్తుంది, సమ్ ఆఫ్ దెమ్ రాకపోవచ్చు. మీకు అలా తెలియని పార్ట్ ఏదైనా ఉంటే గనుక దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో అంతా కూడా. ఆ రీసెర్చ్ అనేది ఎట్లా ఉండాలనంటే దానికి రిలేటెడ్ గా మనకి ఏదైనా వీడియోస్ చూసినా మనకు ఒక ఐడియా వస్తుంది. మన ఛానల్లో ఇప్పటి వరకు క్లాసెస్ లో చూసుకుంటే 32 టాపిక్స్ చెప్పున్నాను కదా క్లాసెస్ లో. ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ అయిపోయింది. డిఫరెంట్ థీమ్స్ కేక్స్ అనేది కూడా మన క్లాస్ వీడియోస్ లో పెట్టున్నాను. సో అవన్నీ మీరు చూసినట్లయితే మీకు మీ దగ్గరికి ఎలాంటి కేక్ వచ్చినా కూడా ఈజీగా చేసేయగలరు అనమాట. ఐడియా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ ఎలా చేయాలో ఒక ఐడియా అనేది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఆ కేక్ చెయ్యడానికి మనకి మెటీరియల్స్, టూల్స్ ఏమేమి కావాలి, రా మెటీరియల్స్ అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయా లేవా ఉంటుందా, ఇదంతా కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అన్ని రా మెటీరియల్స్ ఉన్నాయి, ఆ డిజైన్ కి కావాల్సింది అనుకుంటే మీరు ఇంకా ఈ ఎలా చేయాలో తెలిసింది. సో మెటీరియల్స్ అంతా కూడా ఉందన్నమాట. ఒకసారి నోట్ ప్యాడ్ తీసుకొని ఈ కేక్ ఇలా చేయాలి, ఈ ఫ్లేవర్, ఇంత క్వాంటిటీ అనేది ఫిక్స్ చేసేసుకోండి. అండ్ కొత్త డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, డెలివరీ ఇవ్వడానికి 1 day బిఫోర్ గానీ మొత్తం స్టార్ట్ చేసేయండి కేక్ వర్క్స్, డిజైనింగ్ వర్క్స్. అలా చేయడం వల్ల మీరు లాస్ట్ మూమెంట్ లో హరిబరిగా కేక్ ఫినిష్ చేసి ఇవ్వాలన్న టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రా మెటీరియల్ లేదు, కొనుక్కోవాలి, అది కొనాలంటే చాలా టైం పడుతుంది, మనకు అవైలబిలిటీలో లేదు అనుకున్నప్పుడు అప్పుడు మీరు కస్టమర్ కి వచ్చేసి మీ ప్రాబ్లం అనేది షేర్ చేయండి. ఈ విధంగా సో టూల్ అనేది లేదండి, అది మన దగ్గర లేదు, సో మీరు వేరే డిజైన్ ఏదైనా మాకు ఇచ్చారంటే మేము చేసి పెడతాము, అట్లా కన్విన్స్ చేయాలన్నమాట. లేదా పర్టికులర్ ఫౌంట్ అండ్ ఫ్లవర్స్ నా దగ్గర లేవు, సో దాని బదులుగా నేను క్రీమ్ తో చేసిస్తాను, ఇట్లాగా మీరు ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట కస్టమర్ కి. సో అట్లా ఇచ్చినట్లయితే వాళ్ళు మన ప్రాబ్లమ్ ని అర్థం చేసుకొని వాళ్ళు మన చెప్పేదానికి అగ్రి అవుతారు. సో ఈ విధంగా మీరు డిజైన్, కొత్త డిజైన్ వచ్చినప్పుడు ఒక కేక్ ని ఎలా స్టడీ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రీ ప్లానింగ్ అనేది ఎట్లా వేసుకోవాలి, ఈ విధంగా మీరు చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా కంప్లీట్ చేస్తామన్నమాట ఆ ఆర్డర్ ని. సో ఎప్పుడు నేను ఫాలో ఇదేనమాట. ఈ టిప్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ వీడియోలో మీరు చూస్తున్న కేక్ వచ్చేసి ఒక బుల్లి లయన్ కేక్ అన్నమాట. 1/2 kg బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ లో అడిగారు. సో 6 inch కేక్ టీన్ యూజ్ చేసి నేను చేశాను. మన క్లాసెస్ లో ప్రీవియస్లీ మనము బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలనేది చూస్తున్నాము కదా. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను పైన, అండ్ వెళ్ళి చూసి తెలుసుకోండి. ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ. మీరు కూడా మన హోమ్ బేకరీ బిజినెస్ కేక్ క్లాసెస్ లో స్టూడెంట్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి నా క్లాసెస్ అనేది చూస్తున్నారు,
సో మీ గోల్ ఏంటి, మీరు ఎందుకు క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారన్న రీజన్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీ పేరుని యూట్యూబ్ లో ఫ్రీ స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ చేసుకుంటాను. అలాగే డే 1 నుంచి ఎపిసోడ్ 1 నుంచి మన క్లాసెస్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? అందులో నేను చెప్పినవన్నీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకొక డౌట్ వచ్చేసి రెగ్యులర్ గా మన స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇది పెద్ద టాపిక్ కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. సో టాపిక్ ఏంటంటే బయట మనకి బేకరీ షాప్స్ లో 300 కి కేక్స్ దొరుకుతున్నాయి. కానీ కొంతమంది కస్టమర్స్ వచ్చేసి మీరేంటి 600 చెప్తున్నారు అని మన దగ్గరకు వస్తారు. అంటే రెగ్యులర్ గా ఆ కేక్ కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ కేక్ సడన్ గా షిఫ్ట్ అవ్వడం కష్టం అన్నమాట. అంటే అంత ప్రైస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. కొంతమంది మాత్రం కస్టమర్స్ మాకు కూల్ కేకే కావాలని పర్టికులర్ గా అంటారు. వాళ్ళు ఆల్రెడీ కూల్ కేక్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు కాబట్టి మళ్ళీ తనీగా చెప్పాల్సిన అవసరం లేదు. దే నో వెల్ 600 పర్ కేజీ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. సో అలాంటి కస్టమర్స్ ని మనం ఎలా డీల్ చేయాలి అని అంటే, మీరు చూసుకుంటే ఆ 350 కేక్స్ బయట తీసుకొని చూసినట్లయితే స్పాంజ్ కి 3 లేయర్స్ అలా ఏమి ఉండవు. ఒక స్పాంజ్ తీసుకున్నారంటే పైన మాత్రం ట్రిమ్ చేసేసి ఓవరాల్ అవుట్ సైడ్ ఒక కోటింగ్ అనేది ఇచ్చేస్తాడు, క్రీమ్, ఆ డాల్డా క్రీమ్. సో మనం ఆ డాల్డా క్రీమ్ కి బదులుగా మనం విపింగ్ క్రీమ్, బటర్ క్రీమ్, గనాజ్ ఏదైనా సరే కస్టమర్స్ కి మీరు ఈ విధంగా సింగిల్ లేయర్ స్పాంజ్ ని ఓన్లీ బయట మాత్రమే, మీరు ఏం కట్ చేయకుండా, లేయర్స్ గా కట్ చేయకుండా బయట మాత్రమే క్రీమ్ అప్లై చేసి డిజైన్ చేసి ఇచ్చేసేయండి. వాళ్ళకి 350 రూపీస్ కి అది చెప్పేసి ఇచ్చు, వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారు. సో బయట కేక్స్ లాగా మనకి పాస్ట్రీ కేక్స్, కూల్ కేక్స్ ఇవైతే మాత్రం మీరు 3 లేయర్స్, నేను ఎవ్రీ కేక్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లాగా 3 లేయర్స్ కట్ చేసి ఈచ్ లేయర్ ఫిల్లింగ్స్ ఇచ్చి గ్రామ్ కోటింగ్, ఫైనల్ కోటింగ్, డిజైన్ ఇట్లా చేసి ఇవ్వండి. ఈ టిప్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు చూసిన ఫ్లేవరే, ఓన్లీ డిజైన్ మాత్రమే మీకు తెలియదు కాబట్టి డిజైన్ తో పాటు మీకు కొత్త ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 2 పాయింట్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. సో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు మన వీడియోస్ ని, కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. బాయ్.